రోటరీ క్లబ్ అంటే ఏంటి? రోటరీ క్లబ్ లో ఎటువంటి యాక్టివిటీస్ చేస్తారు? రోటరీ క్లబ్ వల్ల ఎవరికి లాభం? అసలు ఏంటి రోటరీ క్లబ్ గురించి ప్రజలకు ఎంతవరకు అవగాహన ఉందో ప్రజలను అడిగి తెలుసుకుందాం రండి. హాయ్ సార్, మీ పేరు? సార్, రోటరీ క్లబ్ పేరు విన్నారా? రోటరీ క్లబ్ లో ఏమేం చేస్తారు? యాక్టివిటీస్ ఏమేం చేస్తారు? రోటరీ క్లబ్ గురించి మీకు ఏం తెలుసు? పేద పిల్లలకి, పేద విద్యార్థులకి, ఆడపిల్లలకి, మగపిల్లలకైనా చదువులు, హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి కొద్దిగా హాస్పిటల్ ట్రీట్మెంట్లు, పేద పిల్లలకి కంప్యూటర్లు, ల్యాప్టాప్లో విన్నాం, చూసాం, పేపర్లో రోజు వింటున్నాం. కానీ మేము ఎప్పుడు దాంట్లో పాల్గొనడం లేదు. అవగాహన పేపర్లో చూడటం వల్ల తెలిసింది అన్ని. హాయ్ బ్రో, మీ పేరు? నా పేరు శ్రీకాంత్. బ్రో, రోటరీ క్లబ్ పేరు విన్నావా? విన్నాను కానీ పెద్దగా ఐడియా లేదండి. అసలు అక్కడ రోటరీ క్లబ్ గురించి మీకు ఏమైనా తెలుసా? తెలియడం అంటే పెద్దగా ఏం తెలియదు. అదే ఫంక్షన్లు ఏం చేస్తారేమో అనుకుంటా. రోటరీ క్లబ్ పేరు అని చెప్పేసి ఎక్కడ విన్నా, ఏంటి నీకు ఏమైనా గుర్తుందా? అంటే సీనియర్లు అందరూ కలిపి అక్కడ ఏదో మీటింగ్ అయ్యి ఏదైనా సోషల్ ఇన్కోసం మాట్లాడుకుని సమస్య కోసం. దాని గురించి అయితే బ్రీఫ్ అయితే ఏం తెలియదు. హాయ్ సార్, మీ పేరు? నా పేరు ఓంకార్ అండి. సార్, రోటరీ క్లబ్ పేరు విన్నారు ఎప్పుడన్నా? విన్నానండి. రోటరీ క్లబ్ అంటే ఏంటి? అసలు అక్కడ ఎటువంటి యాక్టివిటీస్ చేస్తారు ఏంటో తెలుసా? యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు కొద్దిగా పేద ప్రజలకు కానీ, స్కూల్స్కి బెంచీలు ఇవ్వడం కానీ, వాటర్ స్కీమ్స్ కానీ, ఈ సమాజంలో వెనుకబడి వర్గాలకు ఏదో వాళ్ళ 10 మంది కలిసి ఒక చేతునిచ్చే ఒక ఇంటర్నేషనల్ లాంటి సంస్థ అనుకుంటున్నాను నేను. బహుశా అంటే దాని గురించి పూర్తి అవగాహన లేకపోయినా నేను ఈ మీ సామాజిక మాధ్యమాల్లో చూసిన దాన్ని బట్టి, గతంలో మా గుంటూరులో కూడా చాలామంది ఉన్నారు కాబట్టి మిత్రులు, యాక్చువల్గా వాళ్ళు సోషల్ సర్వీస్ చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టు నాకు కనపడుతుంది. నాకు అవగాహన లేకపోయినా ఈ స్కూల్ పిల్లలకు బెంచీలు ఇవ్వడం గతంలో కానీ, ఇప్పుడు కొంత పేద విద్యార్థులకి ఆహార పథకం కానీ, ఇంకా డిఫరెంట్ పుస్తకాల పంపిణీ కానీ, ఇంకేదైనా విద్యార్థులకు కానీ, లేకపోతే పేద ప్రజలకి ఏదైనా ఇవ్వడం కానీ, వికలాంగులకి ఏదైనా స్టే సైకిళ్ళు ఇవ్వడం, అలాంటి కార్యక్రమాలు చేస్తుంటారు కాబట్టి బాగానే ఉంటుందని నేను అనుకుంటున్నాను రోటరీ క్లబ్ అనేది. చూసాం కదా రోటరీ క్లబ్ గురించి ప్రజలకు ఎంతవరకు అవగాహన ఉందో. రోటరీ క్లబ్ గురించి మరింత సమాచారం కోసం పూర్తి వివరాలు రోటరీ క్లబ్ సభ్యుల దగ్గరికి వెళ్ళి అడిగి తెలుసుకుందాం రండి. నా పేరు యార్లగడ్డ చౌదరి. రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు వికాస్లో 2002లో జాయిన్ అయ్యాను. 2008లో ఈ క్లబ్కు ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించాను. 2013-14లో అసిస్టెంట్ గవర్నర్గా చేయగలిగాను. తర్వాత ఈరోజు ఎల్డర్ కమిటీ ఆఫ్ ద క్లబ్స్గా మేము కంటిన్యూ అవుతూ ఉన్నాము. రోటరీ అనేది ఒక సమాజంలో ప్రతి పని కూడా నిర్మలంగా, ఎలాంటి కల్ముషం లేకుండా ఏ పనైనా చేయగలడానికి ఒక 10 మంది రావాలంటే వచ్చి ఒక మంచి కార్యక్రమం చేపడుతూ ఉంటాము. అలాగే రోటరీలో ఎన్నో కార్యక్రమాలు చేసాము, స్కూల్స్ టేకప్ చేసాము. అలాగే సుమారుగా మా రోటరీ క్లబ్ తరపు నుంచి సుమారుగా 20,000 పైన ఐ క్యాంప్ పెట్టి కంటి ఆపరేషన్ చేయడం జరిగింది. అలాగే శంకర నేత్రాలయకు కూడా మన క్లబ్ ద్వారా ఒక పేస్ మిషనరీ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మాకు కొన్ని అనాథాశ్రమాలు చూస్తూ ఉంటాము. తల్లిదండ్రులు లేని పిల్లల్ని నేను తీసుకొని వాళ్ళని హీల్ అనే ఒక ఆర్గనైజేషన్లో మాకు పార్ట్నర్షిప్ ఉంది. వారిలో చేర్చేసి వారి బాగోగులు చూడటమే కాకుండా వారి ఉద్యోగాలు వచ్చేంత వరకు కూడా హీల్ మేనేజ్మెంట్ చూసేటట్టుగా చేర్చే అదృష్టం కూడా మాకు కలిగింది. ఈ విధంగా సమాజంలో అవసరమైన ఆపదలో ఉన్న వాళ్ళని తీసుకొని మా చేతనైనంత వరకు సహాయం చేసుకుంటూ ముందుకు పోవడం అనేది మాకు అదృష్టం, మాకు కూడా చాలా తృప్తినిస్తుంది. సార్, ఒక్కసారి మీ జీవితంలో 2002కి వెళ్తే ఒక్కసారి వెళ్ళినట్టయితే మీకు రోటరీ క్లబ్లో జాయిన్ అవ్వాలంటే ఇంట్రెస్ట్ ఎందుకు కలిగిందంటే ఏం చెప్తారు? 2002లో నిజంగా చెప్పాలంటే మా ఫ్రెండ్ గణపతి గారు వారు చెప్పడం వల్ల జాయిన్ అయ్యాము. నేను జాయిన్ అయ్యేటప్పుడే చెప్పారు, మనం ఏం చేద్దామంటే మనం ఎవరో కలిసి డిన్నర్లు అది చేయటమేనా ఇంకేమన్నా ఉంటుంది అంటే, లేదు మీరు మీ దృష్టిలో ఏదైతే ఉందో ఆ పని మీరు మొదలు పెట్టండి, మీరు ముందుకు రండి, మేము అందరం కలిసి వస్తాము అని చెప్పడం జరిగింది. మరి ఆ 1 సంవత్సరంలోనే మేము కొన్ని కార్యక్రమాలు చేపట్టడము, మరి స్పీకర్ మీటింగులు పెట్టుకోవటము, తర్వాత స్కూల్స్కి వెళ్ళటము, ఎక్కడైతే కాలనీలు ఉన్నాయో ఆ కాలనీలోకి వెళ్ళి అవసరమైన పనులు చేయటము, ఇట్లా మన తర్వాత ఇంట్రెస్ట్ పెరిగిపోతూ ఉంటుంది. మనకు ఒక మంచి పని చేసినప్పుడు వాళ్ళల్లో ఉన్న కృతజ్ఞతకి మనకు చాలా హ్యాపీనెస్ పొందుతాము. దాంతో మనం ఇంకా ఎక్కువ చేయాలని మరి 22 సంవత్సరాలు అయినా కూడా ఈ రోటరీలో కంటిన్యూ అవడానికి ఆ తృప్తే మాకు కారణం. మీ 22 సంవత్సరాలు రోటరీతో జర్నీ చేశారు కదా, రిలేషన్ అంటే ఏం చెప్తారు? మానవ సంబంధాలన్నీ కూడా మన ఆర్థిక సంబంధాలు. ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ఎలాంటి ఆర్థిక సంబంధాలు లేని మనుషులు. అసలు ఎవరు ఏ క్యాస్టో తెలియదు, నిజంగా చెప్తున్నాను, ఎవరు ఏ క్యాస్టో తెలియదు. ఒకళ్ళు డాక్టర్ అవ్వచ్చు, ఒక ఆయన డీన్ అవ్వచ్చు, ఇంకొక అతను బ్యాంక్ మేనేజర్ అవ్వచ్చు, ఇంకొక అతను మన సామాన్లు కొట్టు అవ్వచ్చు, ఇంకొక అతను ఫైనాన్స్ అవ్వచ్చు. కానీ ఎలాంటి అప్ అండ్ డౌన్ లేకుండా అందరూ సమానత్వంగా ఉండటం,
రాజకీయాలకు అతీతంగా మరి అందరూ మాట్లాడుకునేటట్టు కాకుండా ఒక సమాజాన్ని గురించి సమాజానికి ఏం చేద్దాము అనే నిరంతరం ఆలోచన, 10 రూపాయలు తీసి పెడదామనే ఆలోచన, ఇలాంటి కల్ముషం లేని సమాజం మరి అట్లా అంత దొరకటం కష్టం కదా. వాళ్ళందరూ కూడా మరి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ మన క్యాస్ట్ గీస్ట్ అన్నీ లేవి లేకుండా కూడా కలవటం, ఆ కలిసి ఒక మంచి పనుల మీద ఆలోచన చేసి ముందుకెళ్ళటం అనేది ఇది ఒక మంచి సమాజం. ఈ 22 సంవత్సరాలు రోటరీతో జర్నీ చేసినప్పుడు మీకు చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఏ చేశాం. సేవా కార్యక్రమం మీకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇచ్చిందంటే ఏం చెప్తారు? ఐ క్యాంప్స్ బ్రహ్మాండమైన ఇచ్చింది. దానికి మించి కూడా కొంతమంది పిల్లల్ని తీసుకొని హీల్లో చదివించడం అనేది అది మనస్ఫూర్తిగా తృప్తినిచ్చింది. తెనాలి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, తెనాలిలో ఒక తల్లిదండ్రులు చనిపోయారు, 2 చిన్న పిల్లలు ఆ కరోనాలో చనిపోవడం వల్ల. ఎంత చిన్న పిల్లలు అంటే 5 ఏళ్ళు, 4 ఏళ్ళు, 3 ఏళ్ళు. మరి వాళ్ళకి ఏదో ఒకసారి డబ్బులు ఇవ్వగలుగుతాం, కానీ మరి హీల్లో గుంటూరు హీల్ నేనే చూస్తున్నాను. మా హీల్కి రోటరీకి ఉన్న అనుసంధానం వల్ల ఆ పిల్లలు తీసుకొచ్చి తోటపల్లి హీల్లో చేర్చడం, ఆ తెనాలి రోటరీ వాళ్ళు తీసుకొచ్చి చేర్చడం, వాళ్ళు ఎన్నిసార్లు ఫోన్లు చేసి ఆ పిల్లలు హాయిగా చదువుకుంటున్నారు అని చెప్పడం అనేది నేను చదువుకుంటాను. నేను చూడటం కూడా అక్కడ పోయినప్పుడు చూస్తూ ఉంటాను. అది రియల్గా ఒక చిన్న పిల్లలు, అనాథ పరిస్థితుల్లో ఉన్న పిల్లలు, అనాథలు అంటే నిజంగా అనాథలు కాదు, తల్లిదండ్రులు సడన్గా చనిపోయినప్పుడు ఆ తల్లిదండ్రులు ఆ చిన్న పిల్లల బాధ్యత తీసుకునే వాళ్ళు ఎవరు ఉంటారు కాబట్టి వాళ్ళు తీసుకుని అనేది నిజమైన ఆనందం. దాని తర్వాత కంటి ఆసుపత్రి ద్వారా చాలా క్యాంప్స్, వేల క్యాంప్స్ చేస్తున్నాం కాబట్టి అది కూడా చాలా తృప్తినిస్తూ ఉంది. సార్, ఫైనల్గా రోటరీలో జాయిన్ అవ్వాలి అన్న వాళ్ళకి ఏం చెప్తారు? రోటరీ అనేది ఒక కల్ముషం లేని సమాజం కాబట్టి, కల్ముషం లేకుండా కొంతమంది మనుషులతో కలవాలి అంటే, లైట్ మైండెడ్గా కలవాలంటే ఇదే రోటరీ ఒక్కటే అవకాశంగా నేను చెప్తాను. అందరూ సైట్ చేస్తాను. మేడం, అసలు రోటరీలో మీకు ఎందుకు జాయిన్ అవ్వాలనిపించింది? అంత ఇంట్రెస్ట్ ఎందుకు కలిగిందంటే ఏం చెప్తారు? యాక్చువల్లీ చెప్పాలంటే రోటరీ ఒక రిఫరెన్స్ ద్వారా జాయిన్ అయ్యాను. నిజంగా నాకు అంటూ రోటరీ అంటే ఏం తెలియదు. ఒక పర్టికులర్లీ నాకు తెలిసిన ఒక వ్యక్తి నన్ను రోటరీలో జాయిన్ అవ్వండి, నీ క్లాసిఫికేషన్ అంటే ట్రావెల్ వర్క్ చేస్తాను నేను, ట్రావెల్కి సంబంధించిన క్లాసిఫికేషన్ మా క్లబ్లో లేదు, దానికోసం జాయిన్ అవ్వు బాగుంటుంది అని చెప్పింది. నాకు ఏం తెలియకపోయినా ఒక పెద్ద ఆవిడ, చాలా మంచి పొజిషన్లో ఉన్న ఆవిడ, తను చెప్పింది అన్న ఒక్క రీజన్తో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తరువాత దాని గురించి నేర్చుకున్నాను. తర్వాత ఒక 2 సంవత్సరాలకే సెక్రటరీగా, ప్రెసిడెంట్గా, అసిస్టెంట్ గవర్నర్గా పదవీ బాధ్యతలు నిర్వర్తించి ఈ ఇయర్ నేను రోటరీ 3150లో ఒక జోన్కి నేను డిప్యూటీ గవర్నర్గా వర్క్ చేస్తున్నాను. సో నాకు చాలా సంతోషంగా ఉంది ఈ పొజిషన్ ఈ ఇయర్ నేను నిర్వర్తించడానికి, అండ్ చాలా హ్యాపీగా ఉన్నాను అండ్ ప్రౌడ్ టు బీ రొటేరియన్. నేను ఎప్పుడు కూడా అందరికీ చెప్పేది ఏంటంటే, ఏదైతే మీరు మనసుని నమ్ముతున్నారో దాన్ని వర్క్ చేయండి. సో రోటరీ అంటే అందరూ అనుకున్నట్టు సేవ చేసే ఒక్కటే కాదు, ఫ్రెండ్షిప్, ఫెలోషిప్ అనేది కూడా మెయిన్ ఉంది. ఈ రోటరీ ఇయర్లో మ్యాజిక్ ఆఫ్ ద రోటరీ అనే థీమ్తో మేము వర్క్ చేస్తున్నాము. అంటే ఇందాక నేను చెప్పినట్టు యాజ్ ఏ క్లబ్ ఇన్స్టాలేషన్లో రోటరీ అంటేనే ఒక అద్భుతం, ఎన్నో అద్భుతాలని, పోలియోని అంతమొందించింది రోటరీ అని చెప్పడానికి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను నేను. కొత్తగా రోటరీ క్లబ్లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఏం చెప్తారు? రోటరీ క్లబ్లో జాయిన్ అయ్యే వాళ్ళకి చాలా మంచి ఆపర్చునిటీ అండి. నాకు నా క్లబ్లో 40 మంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. ఏ చిన్న అవసరం వచ్చినా డాక్టర్స్ ఉన్నారు, లాయర్స్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, సర్వీస్ చేసే వాళ్ళు ఉన్నారు. సో చాలామంది అంటే మనకంటూ మన కుటుంబం కాకుండా, మన ఫ్రెండ్స్ కాకుండా ఇంకొక కుటుంబం, రోటరీ అనే కుటుంబం ఉంటుంది. సో డెఫినెట్లీ ఇట్స్ ప్రౌడ్ రొటేరియన్ అండి. కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా మనం సమాజానికి అంటే మనకి రోటరీ ఎలా ఉపయోగపడుద్ది అనే కోణంలో కంటే మనము సమాజానికి ఏం చేద్దాం అనే కోణంలో కనుక వర్క్ చేస్తే డెఫినెట్లీ అద్భుతాలు వాళ్ళు కూడా సృష్టించగలరు. చాలా మంచి లీడర్షిప్ అండ్ ఫ్రెండ్స్ అండ్ ఏర్పడతారు. ఐ ఫీల్ ఇట్స్ మ్యాజిక్ అండి, రోటరీ అంటేనే మ్యాజిక్. థ్యాంక్ యూ అండి టీమ్ మహానాడుకి అండ్ థ్యాంక్ యూ సో మచ్. ప్రపంచం అంతటా పోలియో పారత్రోలటానికి కారణం రోటరీని. ఎన్నో వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇండియాలో ఈ పోలియో అనే మహావ్యాధిని పారదోలింది. ప్రజెంట్ ప్రపంచం మొత్తం మీద కూడా ఒక 2-3 దేశాల్లో తప్ప మిగిలిన చోట్ల పోలియో వెళ్ళిపోవడానికి కారణం కేవలం రోటరీనే. ఇవన్నీ కాకుండా వేలాది సైకిళ్ళు ఆడపిల్లలకి పంచింది. ఇంకా కాన్వెంట్స్లో కానీ, స్కూల్స్లో కానీ, మన గవర్నమెంట్ స్కూల్స్లో కానీ ఎక్కడా కూడా టాయిలెట్స్ అవన్నీ లేవు కాబట్టి అవన్నీ ఇచ్చాము. టాయిలెట్స్ కూడా ఇచ్చాము. చాలా కార్యక్రమాలు చేస్తున్నాము. వీటన్నిటితో పాటు సమాజ సేవ కోసం ఎంతో కొంత కంటి ఆపరేషన్లు కొన్ని వేల మంది చేయించాము.
శంకర నేత్రాలయ వారి సహకారంతో 3150 అంటే డిస్ట్రిక్ట్ గుంటూరు జిల్లా, ప్రకాశం జిల్లా, తెలంగాణ పూర్తిగా ట్విన్ సిటీస్ వీటన్నిటిలో కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా శంకర నేత్రాలయ వారి సహకారంతో చేశాము. ఇవన్నీ కాకుండా ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. ఈ రోటరీ చాలా అంటే చేయాలి అనే ఒక తపన, ఆనందం ప్లస్ ఫ్రెండ్షిప్ అండ్ రిలేషన్షిప్కి రోటరీ ద్వారా చాలా వ్యక్తులతో పరిచయాలు, బంధాలు ఇవన్నీ కూడా ఏర్పడటం జరుగుతుంది. అలానే ఈ రోటరీ ద్వారా చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వాలను అభివృద్ధి చేసుకోవడం, అలానే ప్రజా సేవా కార్యక్రమాల్లో రోటరీ ద్వారా మనం ఎన్నెన్ని కార్యక్రమాలు చేసి ముందుకు తీసుకెళ్ళడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మరి రోటరీలో పోలియో ద్వారా ఎన్నో రకాలైన సేవలు అందించడం జరిగింది. పోలియో నిర్మూలించడంలో కూడా రోటరీ చేసిన సేవ మరుపురానటువంటిది. అదేవిధంగా ఇప్పుడు లేటెస్ట్గా ఎన్విరాన్మెంటు తర్వాత ఇంకా కొన్ని కొత్త కొత్త కార్యక్రమాల్లో కూడా రోటరీ నిమగ్నమై ఉంది. రోటరీ ఇంటర్నేషనల్ ఒక అంతర్జాతీయ సంస్థ. దీనిలో దాదాపుగా గత 18 సంవత్సరాల నుంచి నేను మెంబర్గా ఉంటున్నాను. ఇది ఒక మంచి ఉద్దేశంతో, సర్వీస్ అబౌవ్ సెల్ఫ్ అనే ఒక ఉద్దేశంతో ముందుకెళ్ళడం. సంఘంలో మనం ఎన్నో విషయాలు చూస్తూ ఉన్నాం. సేవా భావంతో దాదాపుగా 1 మిలియన్ మెంబర్స్ పైన అంతర్జాతీయంగా ఉన్నారు మా రోటరీ సభ్యులుగా. అలానే ఇండియాలో కూడా ఎన్నో క్లబ్ మెంబర్స్ ఉన్నారు. ముఖ్యంగా మన గుంటూరు అలానే ప్రకాశం, మన తెలంగాణ రాష్ట్రం మొత్తం కలిపి ఒక జిల్లాగా పరిగణిస్తారు. ఇది రోటరీ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 3150. ఈ డిస్ట్రిక్ట్ గవర్నర్, అసిస్టెంట్ గవర్నర్స్, అలానే డిఫరెంట్ క్లబ్స్లో ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ అలా ఉంటారు. మెంబర్స్ అంతా కూడా సేవా దృక్పథంతో ముందుకు వచ్చేసి ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంటారు. గవర్నమెంట్ పరంగా అన్ని చేయడానికి వీలు పడదు, కానీ కొన్ని సంఘంలో గవర్నమెంట్ చేయలేనివి మనము సంఘ సభ్యులుగా మనం సేవలు అందించడానికి ఒక మహత్తర అవకాశం రోటరీ క్లబ్ ద్వారా జరుగుతుందని నా ఉద్దేశం ఉంది. అందుకని రోటరీ క్లబ్ ద్వారా నేను దాదాపు 15 సంవత్సరాల నుంచి కూడా సేవలు అందిస్తున్నాను. చాలా సంతోషంగా ఉన్నాను. రిలేషన్ అంటే ఇది ఆల్మోస్ట్ ఇది ఒక జీవితంలో ఒక పార్ట్ అయిపోయింది. ఎలా అంటే ఇప్పుడు దాదాపుగా 60-65 సంవత్సరాల జీవితం గడిపాం. ఇప్పుడు మనమే కాదు, మన చుట్టూ ఉన్న సభ్యులందరినీ కూడా ఒక ఫ్రెండ్షిప్, ఫెలోషిప్ ద్వారాను, అలానే వ్యక్తిత్వ వికాసంతో వారికి ఎన్నో అవసరాలు ఉంటాయి. వారిని అందరి అవసరాలను మన అవసరాలుగా భావించి తీర్చిదిద్దటంలో సహాయం ఉంటుంది. ఏదో మనకున్నదని కాదు, కానీ ఈ చుట్టూలో ఉన్న హాయి మరి అచ్చటలో లేదనే ఒక భావంతో మేము ముందుకెళ్ళడానికి చాలా సంతోషంగా ఉందండి రోటరీ క్లబ్ ద్వారా. మీకున్న ఎక్స్పీరియన్స్ బట్టి కొత్తగా రావాలనుకున్న వాళ్ళకి రోటరీలో జాయిన్ అవ్వాలి అని అనుకున్న వాళ్ళకి ఏం చెప్తారు? ఇది ప్రతి ఒక్కళ్ళ రెస్పాన్సిబిలిటీ అనుకోవాలండి. ఎందుకంటే మనకు అందరికి కూడా ఉన్నత భావాలు ఉండాలి. మనము నీవు కలిస్తే మనం కలిస్తే సమాజం. ఈ సమాజంలో మనందరం సభ్యులం కాబట్టి మనం అనేకమైనటువంటి ఒకరికొకరు సహాయం చేసుకుంటూ తద్వారా మన గ్రామం, మన జిల్లా, అలానే మన రాష్ట్రం, మన దేశాన్ని మనం సస్యశ్యామలంగా చేయడానికి ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా తమ వంతు రెస్పాన్సిబిలిటీ వాళ్ళు తీసుకున్నట్లయితే సమాజం ముందుకెళ్తుందని మా భావన. రోటరీ అనగానే మనకి పబ్లిక్లో తెలిసేది విషయం ఏంటంటే పల్స్ పోలియో నిర్మూలనకి ప్రపంచవ్యాప్తంగా రోటరీ అంతర్జాతీయ సంస్థ, రోటరీ ఫౌండేషన్ అనే ట్రస్ట్ ద్వారా ప్రపంచంలో ఏ కంట్రీలో కూడా ఏ పిల్లవాడు కానీ పిల్ల కానీ పోలియోతో చూడకూడదు మనం అనే ఒక నినాదంతో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి ఆ పోలియో వ్యాక్సినేషన్కి ఎంతైతే ఖర్చు అవుతుందో దాన్ని పూర్తిగా రోటరీ అంతర్జాతీయ సంస్థ భరిస్తూ వచ్చింది. తద్వారా 2008లో చివరి కేసు మన భారతదేశంలో కలకటాలో కనపడింది అనమాట. అప్పటి నుంచి ఈ రోజు వరకు పోలియో ఫ్రీ కంట్రీగా ఇండియా డిక్లేర్ అయిందనమాట. అట్లాగే ఇంకా అక్కడక్కడ 1-2 దేశాల్లో ఈ పోలియో నిర్మూలనకి కూడా రోటరీ అంతర్జాతీయ సంస్థ ఇప్పటికీ నిర్విరామంగా కృషి చేస్తూ దానికి అయ్యే ఖర్చుకు, వ్యాక్సినేషన్కి అయ్యే ఖర్చు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సపోర్ట్తో చేయడం జరుగుతుంది. మాకు ఈ సంవత్సరం అంతర్జాతీయ సంస్థ అధ్యక్షులుగా ఉర్రిక్ అనే ఒక మేడం వచ్చారు.
అట్లాగే ఆవిడ మ్యాజిక్ ఆఫ్ రోటరీ అని చెప్పి ఒక నినాదం ఇవ్వడం జరిగింది. నేను ఈ రోటరీ జిల్లా 3150 అంటే మనకి తెలంగాణలో 9 జిల్లాలు, మన ఆంధ్రప్రదేశ్లో పాత గుంటూరు, ప్రకాశం జిల్లాలు కలిపి మొత్తం 11 జిల్లాలు ఈ రోటరీ 3150లో అంతర్భాగంగా ఉన్నాయి. దీంట్లో దాదాపుగా సుమారు 120 రోటరీ సంస్థలు చక్కగా పనిచేస్తున్నాయి. దాదాపు 4000 మందికి పైగా చిలుకు మెంబర్స్ ఉన్నారు. అట్లాగే ప్రపంచవ్యాప్తంగా 200 దేశాల పైన ఈ రోటరీ సంస్థ విస్తరించి ఉంది. చాలా చక్కని ఆర్గనైజేషన్. దీంట్లో ఏంటంటే మేము ఒక క్లాసిఫికేషన్ అంటారు, అంటే ఒక్కొక్క విభాగాల్లో కొంతమందిని సెలెక్ట్ చేసి మేము సభ్యత్వం తీసుకుంటుందండి. ఈ సభ్యత్వం కూడా ఆహ్వానం ద్వారానే ఇవ్వటం జరుగుతుందన్నమాట. దీంట్లో ఏంటంటే పర్యావరణానికి సంబంధించి 7 ఏరియాస్ ఫోకస్ అని ఉందండి. దాంట్లో ఎన్విరాన్మెంట్ అనేది కూడా ఒక విభాగం అనమాట. దానికి సంబంధించి కూడా మేము పాఠశాలల్లో, కళాశాలల్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయటం, అట్లాగే పోలియోకి సంబంధించి మీకు ఇప్పటికీ చూడటం జరిగింది. ఇంకా ముఖ్యంగా ప్రభుత్వాలు కంటే ముందుగా రోటరీ మన కళాశాలల్లో, పాఠశాలలు ప్రత్యేకంగా మౌలిక సదుపాయాలు అందరూ చాలామందికి తెలిసిన విషయం. మేము దాదాపు మన గుంటూరు జిల్లా ఇటు వినుకొండ రూరల్ ఏరియాస్లో కూడా ఈ మన బోర్వెల్స్ని ఎరెక్ట్ చేయడం జరిగింది. అట్లాగే స్కూల్లో వాళ్ళకి కావాల్సిన మౌలిక సదుపాయాలు అంటే ప్రత్యేకంగా బల్లలు, అట్లాగే వాష్ ఏరియాస్ ఆడపిల్లలకి సపరేట్గా, మగపిల్లలకి సపరేట్గా మా రోటరీ ఫౌండేషన్ సపోర్ట్తో ప్లస్ మా మెంబర్స్ కంట్రిబ్యూషన్తో కూడా ఈ ఎక్కడి నుంచో రావండి డబ్బులు, మెంబర్సే ఎక్కువ కంట్రిబ్యూట్ చేస్తారండి. దీనికి సమానంగా మళ్ళీ రోటరీ ఫౌండేషన్ నుంచి కూడా కొంత సపోర్ట్ చేయడం జరుగుతుందన్నమాట. మేము రీసెంట్గా మన 2021లో నేను అధ్యక్షునిగా ఉన్నాను ఇక్కడ రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరుని. దానికి రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్లో ప్లాస్మా బ్యాంక్ అప్పుడు బాగా కోవిడ్ టైం అందరికీ తెలుసు, దాదాపు మరి 1,35,00,000 అంటే మన ఇతర దేశాల నుంచి కూడా సపోర్ట్ తీసుకొని చేయడం జరిగింది. సో చక్కటి కార్యక్రమాలు చేస్తున్న ఈ రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు వికాస్ని జిల్లా తరఫున అభినందిస్తూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.